ఒక కేస్ ప్రయాణం అంటే ఎలా ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చిన్న కంప్లైంట్తో మొదలై ఫైనల్గా జడ్జిమెంట్ వచ్చే వరకు సాగే ఈ జర్నీలో అసలేం జరుగుతోంది? రండి, క్రిమినల్ న్యాయ వ్యవస్థలో ఒక కేస్ ఎలా ప్రయాణిస్తుందో మనం కలిసి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. సినిమాల్లో చూపించినట్టు కోర్టులో అంతా నాటకీయంగా ఉంటుందా, లేక నిజ జీవితంలో కేసు నడిచే తీరేవేరా? అసలు ఒక క్రిమినల్ కేస్ ప్రయాణం నిజంగా ఎలా సాగుతుంది? పదండి, ఈ ప్రయాణంలోని ప్రతి మలుపును మనం ఇప్పుడు వివరంగా చూద్దాం. ప్రతి పెద్ద కథకి ఒక చిన్న ప్రారంభం ఉంటుంది కదా, అలాగే ప్రతి కేసు కూడా ఒక ఆరంభం ఉంటుంది. అదే నెప్పు రవ్వ. అంతా మొదలయ్యేదే ఇక్కడే, ఒకే ఒక ఫిర్యాదుతో. అసలు ఫిర్యాదు అంటే ఏంటి? అంటే ఏదైనా నేరం జరిగిందని పోలీసులకు చెప్పడం. ఇది మీరు మాటలతో చెప్పొచ్చు, లేదా రాసి కూడా ఇవ్వొచ్చు. కాని అందులో కొన్ని విషయాలు చాలా క్లియర్గా ఉండాలి. అంటే ఆ సంఘటన ఎప్పుడు, ఎక్కడ జరిగింది, అసలేం జరిగింది, నిందితులెవరో తెలిస్తే వాళ్ల పేర్లు, ఇంకా ఎవరైనా సాక్షులుంటే వాళ్ల వివరాలు, ఇవన్నీ ఉంటేనే కేసుకొక బలమైన పునాది పడుతుంది. మీరు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే పోలీసులు నమోదు చేసేదే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, మన షార్ట్గా ఎఫ్ఐఆర్ అంటాం కదా, అదే. దీన్ని మనం ఒక కేస్కి అఫీషియల్ బర్త్ సర్టిఫికేట్ లాగా అనుకోవచ్చు. పోలీసులు వారెంట్ లేకుండా అరెస్ట్ చేయగలిగేంత సీరియస్ నేరాలు జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడం కంపల్సరీ. ఇంకో ముఖ్యమైన విషయమేంటంటే, ఫిర్యాదు చేసిన వాళ్లకి ఆ ఎఫ్ఐఆర్ కాపీని ఫ్రీగా పొందే హక్కుంటుంది. ఇది గుర్తుపెట్టుకోండి. సరే, కేసు పుట్టింది. నెక్స్ట్ ఏంటి? ఇక్కడ్నించి అసలు కథ మొదలవుతుంది. దర్యాప్తు. ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అంటే ఐఓ ఫీల్డ్లోకి దిగి నిజానిజాలు తేల్చే పని మొదలుపెడతారు. ఓకే, ఇప్పుడు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే, వాళ్ల పని అచ్చం ఒక డిటెక్టివ్ లాంటిదే. ఫస్ట్ నేరం జరిగిన స్పాట్కి వెళ్తారు. అక్కడ దొరికే చిన్న క్లూని కూడా వదలరు. తర్వాత సాక్షుల్ని విచారించి వాళ్లు చెప్పింది రికార్డ్ చేస్తారు. మెడికల్ రిపోర్ట్లు, ఫోరెన్సిక్ అనాలిసిస్ లాంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ మొత్తం కలెక్ట్ చేస్తారు. ఇక దర్యాప్తులో బలమైన అనుమానం వస్తే అనుమానితుల్ని అరెస్టు కూడా చేస్తారు. ఇలా ఒక్కో ఆధారాన్ని, ఒక్కో సాక్ష్యాన్ని కలిపి కేసు పజిల్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఇక్కడొక చాలా ముఖ్యమైన రూలుంది. అదేంటంటే, అరెస్ట్ చేసిన ఏ వ్యక్తినైనా సరే 24 గంటల్లోపు ఖచ్చితంగా కోర్టు ముందు హాజరుపరచాలి. ఎందుకంటే ఎవర్నీ చట్టానికి విరుద్ధంగా ఎక్కువసేపు నిర్బంధించకూడదు. ఇది ప్రతి పౌరుడి స్వేచ్ఛకు మన రాజ్యాంగమిచ్చిన ఒక రక్షణ కవచం. దర్యాప్తు మొత్తం పూర్తయ్యాక కేసు ఒక పెద్ద కూడలికొస్తుంది. అంటే ఒక క్రాస్ రోడ్స్కి. ఇక్కడనుంచే దాని భవిష్యత్తేంటో తేలుతుంది. కోర్టుకి వెళ్తుందా, లేదా ఇక్కడితో ఆగిపోతుందా? అంటే బేసిక్గా 2 దారులుంటాయి. దర్యాప్తులో నేరం జరిగిందని నిరూపించటానికి సరిపడా ఆధారాలు దొరికాయి అని పోలీసులు నమ్మితే వాళ్లు కోర్టుకి ఛార్జ్షీట్ వేస్తారు. అంటే ఓకే, మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి, కేసు విచారణకు రెడీ అని చెప్పడం. ఒకవేళ సరైన ఆధారాలు దొరకలేదనుకోండి, అప్పుడు కేసును మూసేయమని కోరుతూ ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. ఓకే, ఛార్జ్షీట్ ఫైల్ అయింది. ఇప్పుడు కేసు న్యాయస్థానంలోకి అడుగుపెడుతుంది. ఇక్కడ నుంచి అంతా కొత్తగా, చాలా ఫార్మల్గా ఉంటుంది. కేసు ప్రయాణంలో ఇది 4వ చాలా కీలకమైన దశ. కోర్టు ఛార్జ్షీట్ను యాక్సెప్ట్ చేసినప్పుడు దాన్ని టెక్నికల్గా కాగ్నిజెన్స్ తీసుకోవడం అంటారు. సింపుల్గా చెప్పాలంటే కోర్టు ఓకే, ఈ కేసుని నేను విచారణకు స్వీకరిస్తున్నాను అని చెప్పడమే. ఆ వెంటనే ఆ కేసుకొక యునీక్ నంబర్ ఇచ్చి నిందితుడిని కోర్టుకు రమ్మని సమ్మన్లు పంపిస్తుంది. ఈ మొమెంట్ నుంచే నిందితుడు అఫీషియల్గా కోర్టు విచారణ పరిధిలోకి వస్తాడు. ఆ తరువాత వచ్చేది ఛార్జ్ ఫ్రేమింగ్. అంటే నిందితుడిపై ఉన్న ఆరోపణలు ఏంటో కోర్టు అధికారికంగా చదివి వినిపిస్తుంది. ఇప్పుడు కోర్టు నిందితుడి వైపు తిరిగి సూటిగా ఒకే ఒక ప్రశ్న అడుగుతుంది: మీరు నేరం ఒప్పుకుంటున్నారా, లేక విచారణను ఎదుర్కొంటారా? ఇక్కడి నుంచే అసలైన కోర్టు డ్రామా మొదలవుతుంది. ఇప్పుడు మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేశాం. అసలైన పోరాటం, విచారణ మరియు తీర్పు. ఇక్కడే 2 పక్షాలు తమ వాదనలతో, సాక్ష్యాలతో న్యాయం కోసం పోరాడతాయి. విచారణలో మొదట బరిలోకి దిగేది ప్రాసిక్యూషన్, అంటే ప్రభుత్వ తరపు లాయర్. వాళ్ల పని ఒక్కటే, నిందితుడే నేరం చేశాడని ఆధారాలతో సహా కోర్టు ముందు నిరూపించడం. దీనికోసం వాళ్లు సాక్షులను పిలుస్తారు, క్వశ్చన్స్ అడుగుతారు, ఎవిడెన్స్ చూపిస్తారు. ఈ టైంలో డిఫెన్స్ లాయర్ చేసే క్రాస్ ఎగ్జామినేషన్ చాలా కీలకంగా ఉంటుంది. ప్రాసిక్యూషన్ వాదనలు అయిపోయాక
ఇప్పుడు అవకాశం డిఫెన్స్కి వస్తుంది. అంటే నిందితుడి తరపు లాయర్కి. ఇది ఒక రకంగా ఒక చెస్ గేమ్ లాంటిది. ప్రాసిక్యూషన్ వాదనల్ని తప్పు అని నిరూపించడానికి, తమ క్లయింట్ నిర్దోషి అని చెప్పడానికి వాళ్లు సొంత సాక్షుల్ని, ఆధారాల్ని కోర్టు ముందు పెడతారు. రెండు వైపులా సాక్ష్యాలు, వాదనలు పూర్తయ్యాక ఇక చివరి అంకానికి వచ్చేస్తాం. అదే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ ఇద్దరు లాయర్లు తమ కేసు మొత్తాన్ని సమ్మరైజ్ చేసి జడ్జి గారిని ఒప్పించటానికి తమ చివరి పవర్ఫుల్ ప్రయత్నం చేస్తారు. అన్ని వాదనలు విన్నాక, సాక్ష్యాలను పరిశీలించాక జడ్జిగారు తమ తీర్పుని ప్రకటిస్తారు. ఇక్కడ రెండు ఫలితాలుంటాయి. ఒకటి కన్విక్షన్, అంటే నిందితుడు దోషి అని తేలడం. 2 అక్విటల్, అంటే నిందితుడు నిర్దోషిగా బయటకు రావడం. అయితే తీర్పుతో కథ అయిపోయినట్టేనా? లేదు. తీర్పు వచ్చాక కూడా ఈ ప్రయాణంలో ఇంకా కొన్ని మలుపులు ఉంటాయి. అవేంతో చూద్దాం. తీర్పు నచ్చని వాళ్ళు ఊరుకోరు కదా, వాళ్ళు పైకోర్టుకు వెళ్తారు. దీన్నే మనం అప్పీల్ అంటాం. ఈ న్యాయ పోరాటం సెషన్స్ కోర్టు నుంచి మొదలై హైకోర్టుకు, అక్కడ నుంచి అవసరమైతే దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళొచ్చు. సరే, ఒక్కసారి మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ మొత్తం ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఫస్ట్ కంప్లైంట్, దాని తర్వాత ఎఫ్ఐఆర్, దాని ఆధారంగా ఇన్వెస్టిగేషన్, తర్వాత ఛార్జ్షీట్, కోర్టులో ట్రయల్, ఇంక ఫైనల్గా జడ్జ్మెంట్ అండ్ అపీల్. ఇది ఒక క్రిమినల్ కేసు యొక్క పూర్తి ప్రయాణం. ఈ మొత్తం ప్రయాణాన్ని చూశాక ఒక విషయం మనకర్థమవుతోంది. న్యాయం అనేది ఒక గమ్యం కాదు, అది ఒక సుదీర్ఘమైన, ఎన్నో నియమాలతో కూడిన ప్రయాణం. మరి ఈ ప్రయాణం మనకు న్యాయ వ్యవస్థ గురించి, అసలు జస్టిస్ అనే కాన్సెప్ట్ గురించి ఏం చెప్తోంది? ఇది కేవలం ఒక ప్రొసీజరా, లేక అంతకంటే ఇంకేమైనా ఉందా? ఆలోచించాల్సిన విషయమే.